నమస్కారం. ఈరోజు తిరుపతిలో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి ఆలయానికి వెళ్ళి గోవిందరాజస్వామి వారిని దర్శనం చేసుకోవటం, ఆ బ్రహ్మోత్సవాలు దర్శించడం ద్వారా గోవిందరాజస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలా వీలు కాని వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి గోవిందరాజస్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ వెంకటాచల విభో పరావతార గోవిందరాజ గురు గోపకులావతార శ్రీపురాధీశ్వర జయాదిమ దేవదేవనాథ ప్రసీద నత కల్పతరో నమస్తే. ఇది తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామి వారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నా కూడా గోవిందరాజస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గోవిందరాజస్వామి వారి వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే రామానుజాచార్యుల వారు చిదంబరం క్షేత్రం నుంచి విగ్రహాన్ని తీసుకొని వచ్చి గోవిందరాజస్వామి వారిని తిరుపతిలో ప్రతిష్ఠించారని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఒక కుంచాన్ని శిరస్సు కింద ఉంచి ఆ కుంచాన్నే తలగడగా చేసుకొని శయన ముద్రలో విగ్రహంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వడ్డికాసుల వాడికి వచ్చేటటువంటి ముడుపులన్నీ కూడా ఆ కుంచముతో గోవిందరాజస్వామి వారు లెక్కిస్తూ, అవి లెక్కిస్తున్న తరుణంలో అలిసిపోయి ఆయన ఆ కుంచాన్నే శిరస్సు కింద ఉంచుకొని శయన ముద్రలో భక్తులందరికీ దర్శనమిచ్చారని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అందుకే ఈ గోవిందరాజస్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి సోదరుడుగా కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే కార్తీక మాసంలో కూడా గోవిందరాజస్వామి వారికి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో స్వయంగా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి తమలపాకులు, నూనె ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా వస్తాయని, వాటిని వినియోగించి గోవిందరాజస్వామి వారికి ప్రత్యేకమైనటువంటి సేవలు చేస్తారని కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. గోవిందరాజస్వామి వారిని దర్శనం చేసుకున్న, ఆయన శ్లోకం చదివిన ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ రోజు నుంచి ఆయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో గోవిందరాజస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకొని ధనపరంగా ఎదగటానికి ఏ శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. శ్రీ వెంకటాచల విభో పరావతార గోవిందరాజ గురు గోపకులావతార శ్రీపురాధీశ్వర జయాదిమ దేవదేవనాథ ప్రసీద నత కల్పతరో నమస్తే. శ్లోకం చదువుకోండి. తిరుపతి క్షేత్రంలో ఉన్న గోవిందరాజస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.